హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియో అయితే చాలా మందికి తెలియదు. సో విజయవాడలో ఇంద్రకీలాద్రి మాత్రమే తెలుసు చాలా మందికి. కొంతమందికైతే విజయకీలాద్రి కూడా ఉందని చాలా మందికి తెలుసు. కొంతమందికైతే తెలీదు కదా! సో అదైతే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. నేను కూడా ఫస్ట్ టైం అన్నమాట వెళ్ళడం. సో వీడియో అయితే చాలా బాగుంటుంది. మీ అందరికీ డెఫినెట్‌గా నచ్చుతుంది. సో స్కిప్ చేయకుండా, బోర్ అని ఫీల్ అవ్వకుండా వీడియో మొత్తం అయితే చూసేసేయండి. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ కుడివైపు అయితే ఇంద్రకీలాద్రి ఉంటుందన్నమాట. ఎడమ వైపు వచ్చేసి విజయకీలాద్రి. మధ్యలో ఈ ప్రకాశం బ్యారేజ్ చివరి కల్లా వెళ్ళిపోయి సీతానగరం అనే ఒక ఊరు ఉందన్నమాట. అక్కడైతే మనకి విజయకీలాద్రి టెంపుల్ అయితే కనిపిస్తుంది కొండ మీద. సో విజయకీలాద్రిలో 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఏకంగా 10 టెంపుల్స్ అయితే ఉంటాయన్నమాట. అవన్నీ మీరు చూద్దురు కానీ పదండి. ఇది వచ్చేసి ప్రకాశ్ బ్యారేజ్ ఎండింగ్ అన్నమాట. ఎండింగ్ బ్యారేజ్ దిగిపోయిన వెంటనే లెఫ్ట్ సైడ్కి వెళ్తే కనుక మనకి సీతానగరం కనిపిస్తుంది. అక్కడి నుంచి మనం కొంచెం ఎదురుకి వెళ్తే కనుక మనకి ఈ కొండపైకి వెళ్ళడానికి ఈ రోడ్డు మార్గం ద్వారా మనం అయితే వెళ్ళొచ్చు అనమాట. అన్ని అవైలబుల్ ఉంటాయి. కానీ కొండ మీదకి వెళ్ళడానికి అయితే 2 వీలర్ 3 వీలర్ అయితే మనకి ఎలో లేదు. ఓన్లీ టెంపుల్కి సంబంధించిన బస్సులో మాత్రమే వెళ్ళవలసి ఉంటుంది. అండ్ కార్లో కూడా వెళ్ళొచ్చు అనుకుంటాను. సో ఇదంతా ఏరియా అన్నమాట. కొంచెం ఫ్రంట్కి వెళ్తే మనకి కనిపిస్తుంది. అదిగోండి ఆ కొండపైన ఉన్నదే విజయకీలాద్రి అన్నమాట. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను వెళ్దామని చెప్పేసి. ఫైనల్లీ ఈ ఫ్రైడే అయితే వెళ్ళాం అనమాట. ఇదంతా వచ్చేసి ఎంట్రన్స్ అన్నమాట. అందరూ కిందే పార్కింగ్ అయితే చేసేసుకొని బస్ అయితే ఎక్కి వెళ్ళాలి. బస్ టికెట్ వచ్చేసి 30 రూపీస్ ఈచ్ వన్ పర్సన్కి. వాళ్ళే తీసుకువెళ్తారు. దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళే తీసుకొస్తారనమాట. ఒకసారి టికెట్ తీసుకుంటే సరిపోతుంది. కింద టెంపుల్లో కూడా మనకి వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే ఇస్తారు. చాలా అంటే చాలా బాగుందండి. మీకు ఎవరికైనా తెలియకపోతే కనుక డెఫినెట్గా విజయకీలాద్రి టెంపుల్ అయితే దర్శించుకోండి. ఇంద్రకీలాద్రి ఎంత బాగుంటుందో విజయకీలాద్రి కూడా అంతే బాగుంది. ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి వారు అయితే ఉన్నారనమాట కింద. అండ్ పైన కూడా ఉన్నారు. పైన కూడా మీకు ఇంచుమించు ఒక 10 టెంపుల్స్ వరకు ఉన్నాయి. అన్నీ చూద్దరు కానీ ఎంత కలకల్లాడిపోతుందంటే అప్పుడే మేము ఈవినింగ్ టైం వెళ్ళాం అనమాట. ఆఫ్టర్నూన్ అయితే క్లోజ్ చేస్తారని చెప్పేసి అన్నారని చెప్పేసి ఈవినింగ్ మేము 5కి అలా స్టార్ట్ అయిపోయాము. నైట్ 9-10 వరకు కూడా ఓపెన్లోనే ఉందండి. అలా వస్తూనే ఉన్నారు జనాలు. వెళ్ళే వే అంతా కూడా చాలా బాగుంది. మీరు చూస్తే మీరే షాక్ అవుతారనమాట. అంత బాగుంటుంది. కొండపైకి వెళ్ళిన తర్వాత మొత్తం మనకి విజయవాడ సిటీ అంతా కూడా విద్యుత్ దీపాలతో ఎంత బాగా కనిపించిందో అసలు. చాలా సేపు టైం అక్కడే స్పెండ్ చేసేసామండి. మేమైతే 9 వరకు అక్కడే ఉండిపోయాము. అంత బాగా ఎంజాయ్ చేసాము. చాలా 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 బాగుంది. డెఫినెట్గా విజయవాడ వస్తే కనుక ఇంద్రకీలాద్రితో పాటు విజయకీలాద్రిని కూడా దర్శించుకోండి. అండ్ అక్కడ ఉన్న స్వామివారికి కూడా చాలా ఫేమస్ అన్నమాట. చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో అయితే ఇది ఉన్నాయంట ఈ టెంపుల్స్ అన్నీ కూడా. నేను మొన్నటి వరకు కూడా విజయకీలాద్రి అంటే ఇంద్రకీలాద్రిలో అమ్మవారు ఎలా ఉంటారో విజయకీలాద్రిలో అమ్మవారు కూడా అలానే ఉంటారు అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాతే నాకు తెలిసిందనమాట అసలు అక్కడ ఎవరెవరు ఉన్నారు ఏంటి అన్నది. ఫస్ట్ మనకు స్టార్టింగే భూవరాహ స్వామివారు అయితే కనిపిస్తారనమాట. ఇక్కడైతే ఈ స్వామివారు చాలా 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 పవర్ఫుల్ అంట. భూ సమస్యలున్నా లేదంటే ఏదన్నా ఇల్లు కొనుక్కోవాలన్నా, కట్టుకోవాలన్నా, అమ్మాలన్నా, చేయాలన్నా ఎటువంటి సమస్యలున్నా సరే ఇక్కడికి వచ్చి 11 వారాల పాటు 11 దర్శనాలు ప్రదక్షిణలు చేస్తే కనుక మన కోరికలన్నీ నెరవేరుతాయంట. చాలా పవర్ఫుల్ అంట. ఆ తర్వాత పక్కనే ఆంజనేయ స్వామి అయితే చక్కగా కూర్చొని ఉన్నారు. యోగా ఆంజనేయ స్వామి వారు అని చెప్పేసి అక్కడ అయితే ఉందన్నమాట. చాలా బాగుంది. చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉన్నారో స్వామివారు. భూవరాహ స్వామి తర్వాత ఆంజనేయ స్వామి కూడా. ఇదంతా కూడా ఎలా ఉందంటే చూడడానికి ఒక చెట్టు ఆకృతిలో అయితే తయారు చేశారు. అదంతా సిమెంటే. ఆ షేప్ అయితే వచ్చేలా చేశారనమాట. చాలా బాగుంది. మధ్య మధ్యలో ఇలా ఓడలు వేలాడినట్టు అలా చాలా యూనిక్ గా ఉందన్నమాట. ఎంత బాగా అనిపించిందో. స్వామివారు కూడా చూసే కొద్దీ ఎంత బాగా కనిపిస్తున్నారంటే ఎంత బాగున్నారో అసలు. మీకు చుట్టూ సరౌండింగ్ కూడా చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా చెట్టు అదే ఎలా ఉందో షేప్. ఇక్కడ నుంచి మనకి విజయవాడ సిటీ మొత్తం కనిపిస్తుంది. 3 వైపులా కూడా చక్కగా కృష్ణా నది అయితే అలా ప్రవహిస్తూ ఉందన్నమాట. మధ్యలో ట్రైన్ అది వెళ్తూ ఉంటే ఎంత బాగుందో అసలు. విద్యుత్ దీపాల మధ్యలో మొత్తం విజయవాడ అంతా ఎంత అందంగా ఉందో.
చాలా టైం అయితే అక్కడే స్పెండ్ చేసామండి. అసలు రావాలనిపించలేదు. ఒక్కసారి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే మళ్ళీ మళ్ళీ కన్ఫామ్‌గా వెళ్తారు. నాకైతే అదే అనిపించింది. ఇంకా మీకు ఎండింగ్‌లో ఇంకా మంచి టెంపుల్స్ ఇంకా చాలా చాలా ఉన్నాయి. అన్నీ చూపిస్తాను. మీరే షాక్ అవుతారు. ఎందుకంటే నేను చాలా షాక్ అయ్యాననమాట. ఎంత బావుందో అసలు చాలా మైమర్చిపోతాం అని అంటారు కదా! కొన్ని కొన్ని చూసినప్పుడు మనకు మనమే మర్చిపోతాం ఏదో అన్నట్టు మాట్లాడతారు కదా! సో, నేను అలాగే ఫీల్ అయ్యాననమాట. ఎండింగ్‌లో మీరు కూడా అలాగే ఫీల్ అవుతారు. ఆ సరౌండింగ్ అంతా క్యాప్చర్ చేస్తుంటే ఎంత అనిపించిందో. ఎంత అందమైన ప్రదేశం అనిపించింది. అసలు విజయవాడ అంటేనే నాకు నార్మల్‌గా చాలా అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మీకు తెలిసిందే అమ్మవారంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి నేను చాలా సార్లు చెప్పాను. సో, అందుకని చెప్పేసి అదనమాట స్టోరీ. దాని గురించి ఎందుకులెండి. ఈ యోగాంజనేయ స్వామి వారు ఆ చెట్టులో ఉన్నారు కదా! అదైతే చూపించేశాను. ఇక్కడ ఎప్పుడెప్పుడు ఏ పూజలు జరుగుతాయి ఏంటి అన్నది కూడా క్లియర్‌గా రాసుందనమాట. ఆ తర్వాత భూవరాహ స్వామి వారిని దర్శించుకున్నాము. అంటే ఫస్ట్ టెంపుల్ ఆంజనేయ స్వామిది. దాని పక్కన భూవరాహ స్వామి వారు లక్ష్మీదేవిని పట్టుకొని కూర్చొని ఉన్నారనమాట. చాలా బాగుంది. చాలా పవర్ఫుల్ అంట. తర్వాత మనం వింటూనే ఉంటాం విశ్వక్సేనులు అని చెప్పేసి. వాళ్ళ ద్వారానే మనకు దేవుళ్ళు ఇలా ఉంటారు అని చెప్పేసి మనకు తెలియజేశారంట. వాళ్ళే అక్కడ పంతులు గారు అది చెప్పారనమాట. ఈయన పెద్దజీయర స్వామివారు. ఈయన కోరిక మేరకు చిన్నజీయర స్వామివారి నిర్వహణలో అయితే ఈ టెంపుల్స్ అన్ని కట్టడం జరిగిందంట. అసలు ఏ విధంగా ఉండాలి ఏంటి మొత్తం అంతా కూడా ఆయనే తెలియజేశారంట. ఆ విధంగానే ఇక్కడ నిర్వహించడం అయితే జరిగింది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి మొత్తం అందరూ ఉన్నారండి. భలే అనిపించింది అసలు. ఇంతమంది దేవుళ్ళు ఉన్న ఒకే ఒక ప్లేస్ విజయకీలాద్రి అని అనిపించింది. అంత బాగున్నాయన్నమాట. లైన్‌గా ఉన్నాయన్నమాట. ఒక్కొక్క టెంపుల్ నుంచి మనం అలా దర్శించుకుంటూ వెళ్ళడమే. ఆ తర్వాత సీతారాముల వారైతే ఉన్నారు. సారీ రుక్మిణి సమేత కృష్ణ భగవానుడు అయితే ఉన్నాడనమాట. ఇక్కడ విజయ కీలాద్రికి అని పేరు ఎందుకు వచ్చిందంటే అర్జునుడు ఇక్కడే ఈ కొండ మీద తపస్సు చేసిన తర్వాత విజయం అయితే సాధించాడంట యుద్ధంలో. సో, అందుకని చెప్పేసి విజయ కీలాద్రి అని పేరు అయితే వచ్చిందని చెప్పి నేనైతే తెలుసుకున్నాను. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. నేనైతే కొంచెమే తెలుసుకున్నాను. ఇంకా చాలా తెలుసుకోవాలి. ఈ టెంపుల్‌లో వెంకటేశ్వర స్వామి వారైతే ఉన్నారనమాట. అందాక క్లోజ్ చేసుంది. ఎందుకో ఇక్కడ నిత్య కళ్యాణం అయితే ఎవ్రీ డే జరుగుతుందనమాట కళ్యాణం అయితే. సో, అందుకని చెప్పేసి ఏర్పాట్లయితే చేస్తున్నారు. ఆ తర్వాత అదయిపోయిన తర్వాత ఇక్కడైతే సుదర్శన పెరుమాళ్ అయితే ఉన్నారు. అంటే ఏంటో నాకు అర్థం కాలేదు. తర్వాత నేనైతే తెలుసుకున్నాను. ప్రతి దేవుడి అవతారంలోనూ ఒక ఆయుధం అయితే ఉంటుంది కదా! ఆ ఆయుధమే సుదర్శనం అనమాట. ఇప్పుడైతే మనం కలియుగంలో ఉన్నాం కాబట్టి వెంకటేశ్వర స్వామి వారి యొక్క శంకు చక్రాల్లో సుదర్శన చక్రం ఒకటి ఉంది కదా! సో, అలా అనమాట. ఒక్కొక్క ఆయుధంలో నరసింహస్వామి వారైతే గోర్ల రూపంలో అలా, తర్వాత వరాహస్వామి అయితే కొమ్ముల రూపంలో, అలా సుదర్శనమూర్తి అయితే ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క ఆయుధంలాగా ఉంటారంట. తర్వాత ఈ ఉత్సవమూర్తులను అయితే ఊరేగించడానికి అయితే ఇవన్నీ లైన్‌గా అయితే ఉన్నాయన్నమాట. ఒక్కొక్క అవతారంలో అయితే అలా ఉన్నాయి. నేనేదన్నా తప్పుగా మాట్లాడితే గనక, తప్పుగా చెప్పుంటే గనక నన్నైతే క్షమించండి. నాకు కూడా తెలీదు కదా! నేను కూడా ఫస్ట్ టైమ్ దర్శించుకున్నాను. నాతో పాటే మీరందరూ కూడా దర్శించుకోవాలని చెప్పేసి ఇయన్నీ చూపిస్తున్నాననమాట. తర్వాత అష్టలక్ష్మి దేవాలయం అయితే ఉంది. ఇదైతే నిజంగా మనం షాక్ అవుతాం అనమాట. ఎందుకంటే మొత్తం టెంపుల్ అంతా కూడా లోటస్ షేప్‌లో అయితే నిర్మించారు. అష్టదళాలు, అష్టలక్ష్ములు ఒక్కో దళంలో ఒక్కొక్క అమ్మవారినైతే కూర్చోబెట్టారనమాట. చూస్తుంటే అసలు గూస్ బంప్స్ అయితే వచ్చేటట్టు అయితే ఉన్నాయన్నమాట. ఇదొచ్చేసి సీతారాముల స్వామి వారి టెంపుల్. ఇది కూడా క్లోజ్ చేసి ఉంది. ఇది ఎండింగ్‌లో చూపిస్తాను మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు. మేము వెళ్ళేసరికి అయితే కొన్ని కొన్ని క్లోజ్ చేశారు. అంటే లోపల ఏవో ఏర్పాట్లు చేస్తున్నట్టున్నారు. ఈ టెంపులే చెప్పానండి. లక్ష్మి అష్టలక్ష్ములు అయితే కొలువై ఉన్న ప్లేస్ అన్నమాట. ఒక్కొక్క అష్టదళంలో ఒక్కొక్క లోటస్ అదే కలువ పువ్వులో ఒక్కొక్క అమ్మవారిని పెట్టి మనకి దర్శన భాగ్యం కలిగేలా అయితే చేశారు. చాలా బాగుంది. లక్ష్మీనారాయణుడు అయితే ఉన్నాడనమాట. మెయిన్‌గా ఇందులో మధ్యలో లక్ష్మీనారాయణుడు ఉండి చుట్టూ కూడా అష్టలక్ష్ములు అయితే కొలువై ఉన్నారనమాట. ఒక్కో రోజు ఒక్కొక్క పూజ అయితే చేస్తారంట. అంటే అష్టలక్ష్ములు కదా! ఒక్కొక్క రోజు ఒక్కొక్క లక్ష్మీదేవికి స్వామివారి పక్కన కూర్చోబెట్టి ఏదో డైలీ అయితే పూజ అయితే జరుగుతూ ఉంటుందన్నమాట.
అలా వస్తూనే ఉన్నారండి. ఇక్కడైతే సంతాన లక్ష్మి, వీరలక్ష్మి, ధైర్యలక్ష్మి అన్ని లక్ష్మిలు కూడా ఒక్కొక్క దళంలో అయితే కూర్చోబెట్టి చక్కగా అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము. చాలా బాగుంది. నాకు మెయిన్ ఆ షేప్ అయితే చాలా బాగా నచ్చిందండి. మనకి కింద నుంచి చూస్తే కనుక అష్టదళాలు, ఆ లోటస్ ఫ్లవర్ ఏ విధంగా ఉంటుంది, ఆ కలర్, ఆ కాంబినేషన్ అంతా కూడా ఆ విధంగా అయితే నిర్మించారు లక్ష్మీనారాయణ వారు. ఎంత గాలి అంటే ఓపెన్ ప్లేస్ కదా, ఆ లోటస్ ఆ షేపు అది అంతా కూడా చాలా బాగుంది. ఫుల్ మొత్తం మనకి విజయవాడ సిటీ మొత్తం కనిపిస్తుంది అనమాట. చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ చేస్తారు ఈ విజయకిలాద్రి కనుక మీరు వెళ్తే కనుక. అండ్ చాలా పవర్ఫుల్ అంట. మనం ఏ కోరికలు కోరుకున్నా కూడా నెరవేరుతాయంట. ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళు కంపల్సరీ మళ్ళీ 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 వెళ్తూనే ఉంటారంట. ఇప్పుడు మీకు చూపించేది మాత్రం చాలా స్పెషల్ అన్నమాట. శ్రీ విష్ణు విమోచక ఆంజనేయ స్వామి టెంపుల్ అన్నమాట. ఇది చూస్తే కనుక నిజంగా నేనైతే షాక్ అయ్యాను. ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి. అంటే ఇలా ఉంటుందని అనుకోలేదు అసలు నేను. విజయ కైలాద్రి అంటే ఎంతమంది దేవుళ్ళు ఉంటారని కూడా నాకు తెలీదు. ఇప్పుడు మీకు ఫైనల్ గా చూపించేది కూడా చాలా బాగుంటుంది అనమాట. నిజంగా నేనైతే అసలు కళ్ళు అప్పగించిన కల చూస్తూనే ఉన్నాను. ఫోన్ ఇంకలా చేతితో పట్టుకొని ఇంకలా వీడియో తీస్తూనే ఉన్నాను అనమాట. అంత బాగుంది. అంటే ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి అంత షాక్ అయ్యాను. తెలిసిన వాళ్ళైతే అంత షాక్ అవ్వకపోవచ్చు. కానీ నిజంగా మైమర్చిపోతామండి విష్ణు విమోచక ఆంజనేయ స్వామిని చూసినప్పుడు మాత్రం. అంత పెద్ద ఆంజనేయ స్వామిని అసలు పైకి ఎలా తీసుకొచ్చారు అన్నది కూడా నాకు అర్థం కాలేదు. ఎందుకంటే కొండపైకి తీసుకురావడం అనేది చాలా కష్టం. అంత పెద్ద క్రేన్లతో అది ఎలా తీసుకొచ్చారో తెలియదు. అయోధ్య నుంచి అయితే తీసుకొచ్చారంట స్వామివారిని. చూసేసాయండి, మీరే షాక్ అవుతారు. ఇంత పెద్దగా ఉంది, లోపల అసలు ఏముంటుందా అనుకున్నాను. చూడగానే ఒక్కసారిగా షాక్ అయ్యాను అనమాట. అంత బాగుంది. ఆంజనేయ స్వామి వారి ఫేస్ చూడండి అసలు ఎంత బాగున్నారు. నార్మల్ గా అయితే ఒక చేతిలో గద అయితే కంపల్సరీ ఉంటుంది ఆంజనేయ స్వామి వారు. ఒక చేతితో మనకి అభయహస్తం అయితే ఇస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అలా కాదు, రెండు చేతులతో కూడా భక్తులకైతే అభయహస్తం అయితే ఇస్తూ ఉన్నారనమాట. చూస్తున్నారు కదా, ఏకశిలా విగ్రహం అన్నమాట. 27 అడుగులు ఎత్తున్న ఆంజనేయ స్వామి, అంటే విష్ణు విమోచక ఆంజనేయ స్వామి విగ్రహం అన్నమాట. చూస్తున్నారు కదా అసలు ఎంత పెద్దగా ఉందో. ఆ డోర్లు క్లోజ్ అయినప్పుడు కూడా భలే అనిపించిందండి. అసలు ఇంత అదృష్టం చేసుకున్నానా అన్నట్టు అనిపించింది అనమాట. అందరూ కూడా అసలు అలా వాళ్ళ ఫోన్ లో క్యాప్చర్ చేస్తూ ఉన్నారనమాట. అంటే అంత అద్భుతంగా ఉన్నారు స్వామివారు. కళకళలాడుతూ ఉన్నారనమాట. ముఖ వచ్చేసది ఎంత బాగుందో అసలు. ఆ చల్లటి గాలి లోపలికి వస్తూ ఉంటే అసలు చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను. చాలా మందికి నచ్చుతుంది డెఫినెట్గా ఈ ప్లేస్ అయితే. మళ్ళీ మళ్ళీ డెఫినెట్గా అయితే ఈ ప్లేస్కి అయితే వస్తారు. అండ్ ఇక్కడ పులిహోర అయితే చాలా అంటే చాలా 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 బాగుంది. 20 రూపీస్ మాత్రమే ప్యాకెట్. చాలా టేస్టీగా ఉందండి. వెళ్తే కనుక డెఫినెట్గా ఇక్కడ మాత్రం పులిహోర తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ అందరూ కూడా ఆంజనేయ స్వామి టెంపుల్ చుట్టూ కూడా ప్రదక్షిణలు అయితే చేస్తున్నారనమాట. నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే మాత్రం అసలు ఎక్స్క్యూజ్ చేయండి. నాకు కూడా పెద్దగా తెలీదు. చూడండి ఎంత బాగున్నారో. మొన్నే కదా ఆంజనేయ స్వామిది హనుమాన్ జయంతి జరిగింది కదా, ఆ రోజు అయితే చాలా బాగా చేశారంట. నాకు తెలియదు అసలు ఇక్కడ ఆంజనేయ స్వామి వారు ఎంత పెద్దగా ఉన్నారన్న విషయమే నాకు తెలీదు. తెలుసుంటే ఆ రోజే నేను ఒక మంచి వీడియో చేసేద్దాన్ని తీసుకువెళ్ళి నేను చూసి మీ అందరికి కూడా చూపించేదాన్ని. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక చిన్న స్టాల్ అయితే ఉందన్నమాట. స్వామివారి అన్నీ కూడా అక్కడ సేల్ చేస్తూ ఉన్నారు. ఆ డోర్లు చూస్తున్నారా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. మొత్తం అంతా ఓపెన్ ప్లేస్ అన్నమాట. ఎటు చూసినా కూడా మొత్తం కృష్ణా నది, ఓ పక్క ఆ ప్రకాశం బ్యారేజ్, వాటర్, ట్రైన్లు మొత్తం అంతా కూడా ఎంత అద్భుతంగా ఉందంటే అసలు. ఆ డే అంతా కూడా నాకు చాలా అనిపించింది. చాలా పాజిటివ్‌గా అనిపించింది. టెంపుల్‌కి వెళ్ళినప్పటి నుంచి వచ్చినంత వరకు ఆ పాజిటివ్ మైండ్‌లోనే ఉన్నాననమాట. అంత బాగా ఎంజాయ్ చేశాము. అంత మైమర్చిపోయాము. ఇక్కడ చూడండి అనుకోకుండా నార్మల్‌గా నేను వీడియో తీస్తూ ఉంటే గనక ఆటోమేటిక్‌గా అలా డోర్‌లు అలా క్లోజ్ అయ్యాయి. ఎందుకంటే స్వామివారికి నైవేద్యం అది పెట్టడానికి క్లోజ్ చేశారనమాట. ఇదైతే చాలా బాగుంటుంది. అనుకోకుండా క్యాప్చర్ చేయగలిగాను ఇదైతే కనుక.
ఏకశిలా విగ్రహం అంత పైకి తీసుకురావడం, దాన్ని ప్రతిష్ఠించడం కూడా చాలా చాలా పెద్ద విషయం అండి. అయోధ్య నుంచి తీసుకొచ్చారని చెప్పి నేనైతే తెలుసుకున్నాను. చూడండి డోర్లు ఏ విధంగా క్లోజ్ అవుతున్నాయో. ఒక 2 మినిట్స్ ఆగి మళ్ళీ అయితే ఓపెన్ చేశారనమాట. మళ్ళీ వెంటనే దర్శనం అయితే ఇప్పించారు మళ్ళీ. డెఫినెట్ గా చెప్తున్నాను, విజయవాడ వచ్చిన వాళ్ళు ఇంద్రకీలాద్రితో పాటు విజయకీలాద్రిని కూడా డెఫినెట్ గా దర్శించుకోండి. చాలా చాలా బాగా మీరు మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ తో అయితే మీరు ఇంటికైతే వెళ్తారనమాట. అండ్ మీరు అనుకున్నవన్నీ కూడా జరుగుతాయి. అండ్ ఇందాకైతే క్లోజ్ చేసి ఉన్నాయని చెప్పాను కదా, ఇదే అన్నమాట. విష్ణుమూర్తి, తర్వాత లక్ష్మీనారాయణుడు, తర్వాత హయగ్రీవ నారాయణ స్వామి వారు ఉన్నారనమాట. ఇంతమందిని ఒక చోట దర్శించుకోవడం మనం అయితే చాలా అదృష్టంగా అయితే ఫీల్ అయ్యాము మేమందరం కూడా. సో మాతో పాటు మీరందరూ కూడా దర్శించుకుంటారని చెప్పేసి ఈ వీడియో అయితే నేను ఎక్కడ కట్ చేయాలో కూడా నాకు తెలియలేదు. ఎందుకంటే ఏ చిన్నది కట్ చేసినా కూడా ఇదంతా మిస్ అవుతాము. అందుకని నా వీడియో ఇదైతే మాత్రం కొంచెం అయితే లెంతీగా ఉంటుంది. సో డెఫినెట్గా అయితే స్కిప్ చేయకుండా ఇదంతా చూస్తారని నేనైతే కోరుకుంటున్నాను. చూసారా ఎంత నిండుగా ఉన్నారో, చక్కగా అమ్మవారిని ఒడిలో కూర్చోబెట్టుకొని స్వామివారు అయితే కనుక. అండ్ అన్ని టెంపుల్స్లో కన్నా ఇక్కడ టెంపుల్స్లో ఏంటంటే స్పెషాలిటీ, నార్మల్గా అయితే వెంకటేశ్వర స్వామి వారు అయితే మనకి అదే ఐస్ క్లోజ్ చేస్తున్నట్టు నామం మాత్రం పెద్దగా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే స్వామివారు మన అందరి వైపు చూస్తున్నట్టు మాత్రం విగ్రహం ఉందన్నమాట. అంటే ప్రతి టెంపుల్లోనూ చూస్తారు, కానీ ఇక్కడ ఏంటంటే మనకి స్వామివారు మన వైపు చూస్తున్నారు అని తెలిసేలా ఐస్ అయితే కొంచెం డిఫరెంట్గా పెట్టారనమాట. అదైతే చాలా బాగా నచ్చింది. అదైతే అంత క్లియర్గా వీడియో అయితే తీయలేకపోయాను. సో మీరు అయితే వెళ్ళినప్పుడు మాత్రం చాలా దగ్గరగా బాగా దర్శనం అయితే చేసుకోండి. సో చాలా స్పెషాలిటీ అయితే ఉందన్నమాట ఈ క్షేత్రానికి వచ్చేసి. ఫైనల్గా మొత్తం అన్నీ కూడా దర్శించుకున్నామండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఫస్ట్ టైం వచ్చాను ఈ టెంపుల్కి అయితే. సో మళ్ళీ వెళ్ళినప్పుడు ఇంకా బాగా మంచిగా అన్నీ ఇంకా బాగా మీకు బాగా చూపిస్తాను అనమాట. సో వీడియో నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ప్రతి టెంపుల్కు క్షేత్రపాలకుడు అయితే ఉంటాడు కదా, ఇక్కడ వచ్చేసి మన ఆంజనేయ స్వామి వారు అయితే క్షేత్ర పరిపాలకుడు అనమాట. సో ఇదండి విజయకీలాద్రి టెంపుల్ గురించి. సో ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే కనుక డెఫినెట్గా క్షమించేసేయండి. రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. వెళ్ళేటప్పుడు ఇంద్రకీలాద్రి అయితే చూపిస్తున్నా.